సంగారెడ్డి జిల్లా సమగ్ర సమాచార నివేదిక. సంగారెడ్డి జిల్లాకు నవోదయ విద్యాలయం మంజూరు కావడంతో స్థల సేకరణకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రాథమికంగా పుల్కల్ మండలంలోని బస్వాపూర్లో 30 ఎకరాల స్థలాన్ని అధికారులు గుర్తించారు. 2025-26 విద్యా సంవత్సరంలో నవోదయ విద్యాలయం తరగతులు ప్రారంభించి భవన నిర్మాణ పనులు పూర్తి చేసిన తర్వాత బస్వాపూర్కు తరలించే యోచనలో ప్రభుత్వం ఉంది. అప్పటి వరకు ఆందోళ్ మండలంలోని సుల్తాన్పూర్ జేఎన్టీయు హెచ్ క్యాంపస్లో తరగతులు నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఐఐటి 16వ వార్షికోత్సవంలో భాగంగా ఫిబ్రవరి 21 నుంచి 3 రోజుల పాటు సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. టెక్నో కల్చరల్ ఫెస్టివల్లో ఎలాన్ అండ్ ఎన్విజన్ 2025 ఏ స్పేస్ ఒడిషీ అనే థీమ్తో కాస్మిక్ ఆవిష్కరణలు, అంతరిక్ష పరిశోధనల ఆవిష్కరణల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలలో ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్, శ్రేయా జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగీత ప్రదర్శన, క్లాసికల్ ఫ్యూజన్ ప్రదర్శన, నిత్యాంజలి శాస్త్రీయ నృత్య పోటీలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలో డిఎస్సి 2008లో నష్టపోయిన బీఈడీ అభ్యర్థులు 67 మందికి కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో వారు ఫిబ్రవరి 15న విధుల్లో చేరారు. డిఎస్సి 2008లో ప్రాథమిక తరగతులకు డిఈడీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలన్న కోర్టు నిర్ణయంతో కొందరు అభ్యర్థులు నష్టపోయారు. నష్టపోయిన అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించి పోస్టింగులు సాధించారు. కాంట్రాక్టు ప్రాతిపదికన 30,040 రూపాయల గౌరవ వేతనం అందజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1382 మంది అభ్యర్థులకు ఉపాధ్యాయులుగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. రాష్ట్రంలో క్యాన్సర్ అవగాహన స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని, ఉచితంగా ఆధునిక చికిత్సను జిల్లా ఆసుపత్రుల్లో, ఏరియా ఆసుపత్రులలో, పాలియేటివ్ చికిత్స కేంద్రాల్లో అందిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. క్యాన్సర్పై ప్రజల అవగాహన పెంపొందించడానికి ప్రారంభ దశలోనే చికిత్స చేయించుకునేందుకు ప్రతి ఏటా ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధి నియంత్రణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించామని మంత్రి దామోదర్ రాజనరసింహ తెలియజేశారు. ఫిబ్రవరి 10న నులిపురుగుల దినోత్సవం 2025ను నిర్వహించారు. 1 నుంచి 19 సంవత్సరాల మధ్య పిల్లలకు ప్రతి ఒక్కరికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. జిల్లాలో 4,05,207 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలని అధికారులు నిర్దేశించుకున్నారు. ఫిబ్రవరి 10 నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లలో డీవార్మింగ్ టాబ్లెట్ల పంపిణీ పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ పథకాలకు రుణాలందించి అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సహకరించాలని ఆర్బీఐ సహాయక జనరల్ మేనేజర్ దెబోజిత్ బారువా అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దెబోజిత్ బారువా మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ బ్యాంకుల ద్వారా అందజేసిన వ్యవసాయేతర రుణాల వివరాలపై సమీక్ష నిర్వహించారు. ఎస్సీ/ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన యూనిట్లు, గ్రౌండింగ్ అయిన యూనిట్లు, మహిళా స్వయం సహాయక సంఘాలకు అందజేసిన రుణాల వివరాలు, టార్గెట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రాధాన్య అంశాలకు బ్యాంకర్లు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహకారం అందించాలని కోరారు. పీఎం శ్రీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు కోరారు. జిల్లాలోని 44 పాఠశాలలకు 73.32 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. పీఎం శ్రీ నిధులతో పాఠశాలల్లో డిజిటల్ బోధనకు పరికరాలు, విద్యుత్ లైటింగ్ పనులు, కిచెన్ గార్డెన్ ఏర్పాటు, డస్ట్బిన్ల ఏర్పాటు, పర్యావరణ హితమైన సదస్సులు నిర్వహించడం ఉంటుంది. విద్యార్థులను విహారయాత్రలకు కూడా తీసుకువెళ్లడానికి ఈ నిధులు ఖర్చు చేయవచ్చని డీఈఓ తెలిపారు. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పరిశోధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సర్ సివి రామన్ సైన్స్ మ్యూజియాన్ని పలు పాఠశాల విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు సైన్స్ అంశాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. నూతన సాంకేతిక పరిశోధనలు, ఆవిష్కరణలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో జిల్లా స్థాయి టెక్నోఫెస్ట్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రికల్, సివిల్ విభాగాలలో సుజన్ టెక్ పేరుతో ఆవిష్కరణలను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ జానకీదేవి తెలిపారు.